నమస్తే వెల్కమ్ టు పవర్ 3 న్యూస్. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై వర్షాన్ని వ్యక్తం చేస్తూ మేడ్చల్ నియోజకవర్గం కాంటెస్టెడ్ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి, గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు బస్వరాజ్ గౌడ్, మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమిడి శోభా దామోదర్ రెడ్డి, నాయకులు గుండ్ల ఆంజనేయులు, కాలేరు రామోజీ, గుండ్ల బాలరాజు, రామతీర్థ, కోమిడి విక్రాంత్ రెడ్డి, పల్లె మాధవి, కె స్వప్న, రమాదేవి, నరేష్ పాల్గొన్నారు. అడుగుతారే మళ్ళా ఫోటోలు ఫేస్ కానీ వస్తలేదు. అవతలకి ఇవ్వండి, జర అవతలకి ఇచ్చి ఎక్కిపోయింది లైన్గా. లేడీస్ అమ్మా మీరు రండి. అయిపోయిందా? చాలు చాలు. భవిష్యత్తు ఉండాలి, ఫోటో ఉండాలి. మీరు తీసుకోండి, ఒకరికొకరు తీసుకోండి. ఒకరు తీసుకుంటే ఒకరు ఫోటో తీయండి. వాళ్ళు పెట్టుకుంటారు. నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం. పైన వస్తే కిందికి వస్తాయి. జరగండి. లేడీస్ అందరూ లేడీస్ ఫస్ట్ తర్వాత లేడీస్ కొంచెం పోయండి. రైట్ చూడు. भारत माता की जय. भारत माता की जय. जय माता. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. బీజేపీ బీజేపీ. ఎవరున్న వాళ్ళు అందరూ అనూరి, శని వాళ్ళు అందరూ లేపు. బీజేపీ బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడైనటువంటి మహిపాల్ రెడ్డి గారు మరియు రూరల్ అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 11 సంవత్సరాలుగా దేశాన్ని ప్రపంచంలో అంటే 5వ స్థానంలో ఉంది, 3వ స్థానం తీసుకెళ్లాలని తన జీవితాన్ని అంకితం చేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యంగా మన తెలుగుంటి ఆడపడుచైనటువంటి నిర్మలా సీతారామన్ గారు వారి ఆధ్వర్యంలో 8వసారి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్లో ముఖ్యంగా మన తెలంగాణకు అనేక రకాలుగా ఈరోజు లబ్ధి చేకూరే విధంగా ముఖ్యంగా ఈరోజు దాదాపుగా ఒక 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు కావస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేటాయించడమే కాకుండా రైల్వేకు 50,000 కోట్ల పైగా రైల్వేకు 1,00,000 కోట్ల పైగా నేషనల్ హైవేస్కు ఇట్లా అన్నట్టు ఈరోజు ఎయిమ్స్ అనుకోండి, చిర్రపల్లి రైల్వే స్టేషన్ అనుకోండి, ఇట్లా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధికి
కీలక పాత్ర వహించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ బీజేపీ పార్టీ మాత్రమే. ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలని అట్టడుగు వర్గాల ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం వలన ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్లు నష్టపోతుంది భారత ప్రభుత్వం. అయినా సరే నాకు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ముఖ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ప్రజలందరినీ ఆదుకుంటున్నారు. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నారు. వాళ్ళకి విమర్శించే హక్కు లేదు. వాళ్ళ పథకాల అమల్లో కానీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పి అందరికీ కూడా తెలుసు. అయినా సరే ఏదో మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందుతుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దయచేసి బీజేపీ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఇస్తా ఉన్నాం, కరోనా టైంలో ఇంజక్షన్ ఇచ్చినాం, ఈరోజు వైద్యము విద్య అన్ని రకాలుగా తెలంగాణలో ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క పథకాన్ని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటూనే ఈరోజు ప్రజలందరూ ఈరోజు సుభిక్షంగా ఉన్నారంటే దానికి బీజేపీ పార్టీ. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ప్రజలలోకి వెళ్ళి మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, మా మహిళా తల్లులు ఉన్నారు, ప్రతి ఒక్క యువమోర్చా నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్నందుకు మరొక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.